జనగాం జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన నిర్వహించారు. ఇండ్లు పూర్తయినా కూడా ఇప్పటివరకు పంపిణీ చేయకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. దీంతో లబ్ధిదారులే తాళాలు పగలగొట్టి ఇండ్లలోకి వెళ్లారు. గ్రామంలో 2016లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రారంభమైంది. 2-3 ఏళ్లలోనే ఇండ్లను పూర్తి చేశారు. అయినప్పటికీ లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. పాలకుర్తి మండలంలోని అనేక గ్రామాల్లో పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు పంపిణీ చేసినా గూడూరులో మాత్రం ఇవ్వలేదు. దీంతో అధికారులే పంపిణీ చేస్తారని ఎదురు చూసిన లబ్ధిదారులు ఏప్రిల్ 17వ తేదీన ఇండ్ల తాళాలు పగలగొట్టి ఇండ్లలోకి వెళ్లారు. స్థానికంగా ఉన్న నాయకులకు రాకపోవడం చాలా బాధాకరణం. ఎన్నో కుటుంబాలు ఇండ్లు కూలిపోయి కిరాయి కొంపలలో వండుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అలాంటి కుటుంబాలన్నీ దాదాపు ఒక గూడూరులో ఎస్సీ బీసీలు కలుపుకుంటే దాదాపు 60-70 మంది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరి వెంటనే ప్రభుత్వం స్థానికంగా ఉన్న లీడర్లు కూడా చొరవ తీసుకొని, మంత్రి గారు చొరవ తీసుకొని అర్హులందరికీ ఇల్లు పంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంతసేపు ఓపిక బట్టి వాళ్ళకు ఓపిక నశించింది. ఇల్లు లేని వాళ్ళంతా వచ్చి తాళాలు పలగొట్టి ఇళ్లను చేరడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా మంత్రి గారు దృష్టిలో తీసుకొని స్థానికంగా ఉండే వాళ్ళను ఎవరైతే అర్హులో వాళ్ళకి ఇల్లు పంచాలని, డబుల్ బెడ్రూమ్లు పంచాలన్న ఆలోచన కానీ స్థానికంగా ఉన్న నాయకులకు